హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర 10 రోజులను పూర్తి చేసుకుంది. సినిమా మొదటి వారం ముగిసే సమయానికి 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగా, బాక్సాఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ లో ఏ మాత్రం జోరు చూపెట్టలేకపోయిన ఈ సినిమా చాలా ఏరియాలలో డెఫిసిట్లు పడడంతో సినిమా షేర్ లో మార్పులు కూడా జరిగాయి. ఓవరాల్ గా 10 రోజులు ముగిసే సమయానికి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం లో 4 కోట్లు, సీడెడ్ లో 1.7 కోట్లు, గుంటూరులో 2.8 కోట్లు, వైజాగ్ లో 1.62 కోట్లు, ఈస్ట్ లో 90 లక్షలు, వెస్ట్ లో 1.12 కోట్లు, కృష్ణాలో 1.35 కోట్లు, నెల్లూరులో 88 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 10 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాలలో 14.37 కోట్ల షేర్ ను సాధించింది. ఇక కర్ణాటకలో 1.1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు, అమెరికాలో 3.15 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 25 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 19.23 కోట్ల షేర్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్ గా 30 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్లు, ఇక సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 70.5 కోట్లకు అమ్మగా, బాక్సాఫీస్ దగ్గర సినిమా 71.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా, సినిమా ఇప్పటి వరకు 20 కోట్లు కూడా అందుకోని పక్షంలో వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిలించి ఎపిక్ ఆల్ టైమ్ డిజాస్టర్ గా మిగలడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక సినిమా రెండో పార్ట్ ను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీగా ఇచ్చేయాలనే డిసిజన్ తీసుకున్నట్లు సమాచారం. కానీ దానిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.